నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా ప్రారంభమైన కోటి కుంకుమార్చనలు ప్రత్యేక శోభతో కళకళలాడుతున్న ఆలయ ప్రాంగణం కోటి కుంకుమార్చన విశేష ఫలితం ఇస్తుందన్న ఆలయ వేద పండితులు నగరంలో డ్రగ్ మాఫియా కదలికలు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి వైట్ పౌడర్ స్వాధీనం రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్న మహికో కంపెనీ పత్తి విత్తనాల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని టీడీపీ నేత ఉమా డిమాండ్ మంత్రి కన్నాపై ఆరోపణలు చేసిన ఉమా నగరంలో గంజాయి హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను చేస్తున్న ఇరువురు మహిళలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనుక డ్రగ్ మాఫియా ఉందనే అనుమానంతో వీరిని రహస్యంగా విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ సాయంత్రానికి వెలువడే అవకాశాలున్నాయి. నగరంలో ఇద్దరు యువతులు హెరాయిన్ మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డారని తెలిసింది. సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందికి అందిన సమాచారం మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతులు ఇద్దరు గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు వేర్వేరు ప్రదేశాల్లో జరిపిన దాడుల్లో వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే యువతులు ఇద్దరి వద్ద లభ్యమైన సామాగ్రిలో ఖరీదైన హెరాయిన్ ఉన్నట్లు సమాచారం. వారి వద్ద స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాన్ని స్థానికంగా ఉన్న ఫారెనిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించగా అందుకు సంబంధించిన పరీక్షల నిర్వహణ సామర్థ్యం ఇక్కడ ల్యాబ్కు లేదని అధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే సిటిఎఫ్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. పట్టుబడిన యువతుల నుంచి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యం వారి వద్దకు ఎలా చేరింది, ఎవరికి అందించేందుకు ఆ మత్తు పదార్థాన్ని నగరానికి తీసుకువచ్చారన్న అంశంపై సిటిఎఫ్ అధికారులు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. పట్టుబడిన యువతుల్లో ఒకరు సెక్స్ వర్కర్ కావచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం గంజాయి సోదాల్లో భాగంగా యువతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని మాత్రం చెబుతున్నారు. దుర్గమ్మ సన్నిధిలో లోక కళ్యాణార్థం నేటి నుంచి నెల రోజుల పాటు కోటి కుంకుమార్చన సహిత దీపారాజన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న కోటినామ కుంకుమార్చన పూజా కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు స్వీకరించాలని ఆలయ వైదిక పర్యవేక్షకులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ తెలిపారు. భక్తుల పాలిట కొంగు బంగారమై శాంతి స్వరూపిణిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో నేటి నుండి కోటి కుంకుమార్చన కోటివర్తి దీపారాధన వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజలను పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి 54 మంది అర్చకులతో 1,00,000 నామాలతో అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వైదిక పర్యవేక్షకుడు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కోటి కుంకుమార్చన దీపారాధన పూజలు ప్రపంచ శాంతి కొరకు లోక కళ్యాణార్థం జరిగే పూజా కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందాలని సూచించారు. మాస దీక్ష పూర్వకంగా జరుగుతున్న వేడుకల్లో కోటి కుంకుమార్చనలు కోటి దీపారాధనలు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పుష్పగిరి మదవి పీఠాభి యొక్క స్వామివారిచే ఈరోజు ఉదయం ప్రారంభం చేయడం జరిగింది. అఖండ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం స్వామివారి కరకమలాలతో లోక కళ్యాణం కోసం ప్రారంభం చేయడం జరిగింది. పొద్దున్నే విఘ్నేశ్వర పూజ సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడాను నిర్వర్తించి అమ్మవారికి కోటి కుంకుమార్చన చేయడం జరుగుతున్నది. రోజుకి 3.5 లక్షల చొప్పున ఈ నెల రోజుల్లో కూడాను 1,05,00,000 యొక్క నామము
1,05,00,000 ఒత్తులు దీపారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులకి పొంది సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ వారందరికీ కూడాను ఆహ్వానిస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జయ దుర్గా భవాని. గుర్తింపు లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకొని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి ఖాదర్ బాషా డిమాండ్ చేశారు. గుర్తింపు లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ పిలుపు మేరకు నగరంలో పాఠశాలల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి ఖాదర్ బాషా నేతృత్వంలో తరగతులు బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి ఖాదర్ బాషా మాట్లాడుతూ గుర్తింపు లేని పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా కావటం లేదన్నారు. విద్యార్థులకు యూనిఫామ్ కూడా ఇవ్వలేదని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గుర్తింపు లేని పాఠశాలలపై జరిమానా విధించడం సరిపుచ్చకుండా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖాదర్ బాషా డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ స్కూల్స్ లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇది కేవలం శాంతియుత ఉద్యమం మాత్రమే. రాబోయే కాలంలో ఇదే అంశం మీద కనుక మీరు చిత్తశుద్ధితో మీరు వ్యవహరించకపోతే ఆందోళన తీవ్రంగా చేస్తామని చెప్పి ఏఎస్ఎఫ్గా హెచ్చరిస్తాను. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులతో పాటు విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో